నిజంగానే 100 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏం చెప్పిందో చెప్పుకోవడానికి వాళ్ళు ఫెయిల్ అయి ఉంటారు. నాకు తెలిసి ఇటీవల కాలంలో నేను చూసిన వార్తలు ఈ 100 రోజుల్లో ఏం జరిగిందో చెప్తాను. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మొదటి దశ నిర్మాణానికి 12,000 కోట్లు మంజూరు చేసింది. అది అనుకున్న సమయానికి కనుక అయిపోతే రెండో దశకి 18,000 కోట్లు మంజూరు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. అంటే 30,000 కోట్లు. అమరావతి సిటీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేసిన అమరావతి సిటీకి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల నిధులు అరేంజ్ చేసింది. వాటిని తీర్చే బాధ్యత తనదే అని చెప్పింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పు కాదు, అప్పే కేంద్ర ప్రభుత్వం తీర్చుకుంటుంది. ఇక బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే, వైజాగ్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే, నాగపూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్ వైజాగ్ ఎక్స్ప్రెస్ వే, విజయవాడ బైపాస్ రోడ్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఎంతో కాలంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారన్న పరిస్థితి నుంచి స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని అమ్మడం లేదు. సెయిల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్లో దాన్ని అనుసంధానం చేస్తారు. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆగింది ఈ 100 రోజుల్లో. దాంతోపాటుగా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇచ్చారు. దాంతోపాటుగా జీవనాడి లాంటి పోలవరానికి 30,000 కోట్ల మంజూరుకి అంగీకారం తెలిపారు. వీటితో పాటుగా తెలుగుదేశం కూటమి హామీ ఇచ్చినట్టుగా మొదటి నెలే పెన్షన్లు 4,000కి పెంచారు. దివ్యాంగులకి 7,000 ఎంతో చేశారు. హామీ ఇచ్చిన దగ్గర నుంచి 3 నెలల బకాయిలతో పాటు మొదటి నెల 7,000 ఇచ్చారు. 1వ తారీఖే టంచనగా ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరిపించారు. నిరుద్యోగుల కోసం 16,000 పోస్టులతో మెగా డిఎస్సిని అనౌన్స్ చేశారు. దానితో పాటుగా పరిశ్రమలకు సంబంధించి అనేక పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 70-80 కోట్ల హెచ్పిసిఎల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపింది. దాంతోపాటుగా 60,000 కోట్ల మంజూరికి సమ్మతి తెలిపింది. పెట్రో కారిడార్కి మరొక 60,000 కోట్లు వస్తాయి. అమరావతి సహా 30 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మాణం చేయబోతున్నారు. 450 పడకల ఆసుపత్రి అమరావతిలో. రాష్ట్రంలో అర్హులంతే కనుక 5 నుంచి 10 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేయడానికి ఆమోదం జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయబోతున్నారు. 30 ఈఎస్ఐ ఆసుపత్రులు రాబోతున్నాయి. దాంతోపాటుగా 80 కోట్ల రూపాయలు మంజూరు చేశారు అఖిల భారత తపాలా శాఖ ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతిలో ఏర్పాటు చేయడానికి. ఇక గుంటూరుకి సంబంధించి గుంటూరు కెనాల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ దానికి సంబంధించి 100 కోట్లతో అనుమతులు మంజూరయ్యాయి. మొత్తం 900 కోట్లు 100 కోట్లు కేటాయిస్తున్నారు. 77 గ్రామాలు దీని నుంచి బాగుపడతాయి. నాబార్డు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొస్తున్నారు. ఏపీ జెన్కో ఎన్హెచ్పిసి జాయింట్ వెంచర్ 5,070 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఇక్కడ ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. దాంతోపాటుగా సిఐపిఈటి ఇన్స్టిట్యూట్ విత్ ది ఫస్ట్ ఇన్ విజయవాడ నీతి ఆయోగ్ అనౌన్స్ చేసింది. భారతదేశంలో 3 పీసీపీఐఆర్స్ ఏపీ, గుజరాత్ అండ్ ఒడిషా 2.5 లక్షల కోట్లకు సంబంధించిన 3 ప్రాజెక్టులు ఒకటి ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. హెచ్సిఎల్ అనౌన్స్ చేసింది రెండవ అడిషనల్గా ఎక్స్పాండ్ చేయడానికి 10,000 సీట్స్తో ఫేజ్ 2 ఆంధ్రప్రదేశ్లో హెచ్సిఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మంగళగిరిలో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రాకపోతుంది. త్వరలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు దాంట్లో నిర్వహించబోతున్నారు. ఇప్పుడే చూసాం మనం లూలు కంపెనీ చైర్మన్ ముఖ్యమంత్రిని కలిశారు. వైజాగ్లో లూలు పెట్టుబడులు, తిరుపతిలో, విజయవాడలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం కుదిరింది. శ్రీ సిటీలో కొత్తగా 15,280 ఉద్యోగాలు కేటాయించడానికి ఒప్పందాలు కుదిరాయి. బ్రూక్ ఫీల్డ్ అనౌన్సెస్ ఇన్వెస్టింగ్ 50,000 కోట్లు ఇన్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓవర్ ది నెక్స్ట్ 3 to 5 years.
గోద్రేజ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది 2,800 కోట్ల రూపాయల పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థకు సంబంధించి. ఇన్ని జరిగాయి. దీంతోపాటు వరదలు వస్తే విజయవాడ సిటీ మునిగిపోబోతుంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో లక్షలాది మందికి సహాయ పునరావాసాలు కల్పించారు. అనేక మందిని ప్రాణాలు కోల్పోకుండా కాపాడగలిగారు. వరద బాధితులు ప్రతి ఒక్కడికి సహాయం చేసేలాగా ఆ 10 రోజులు కంటి మీద కునుకు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు మొత్తం పనిచేశారు. అనేక మందిని వరదల నుంచి కాపాడారు. కోట్ల రూపాయలు సహాయం ఇచ్చారు. 400 కోట్ల పైచీలకు వరద సహాయం సీఎం సహాయ నిధికి వచ్చింది. అవన్నీ కూడా వారి బ్యాంక్ ఖాతాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ములిగిన వాళ్ళకి 25,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో నేరుగా పడింది. అలా ఫ్లోర్ వైజ్ ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, వాళ్ళ బైకులు పోయినా, వాళ్ళ కార్లు పోయినా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇమీడియట్గా ఇప్పించడం. బుడమేరు గండ్లు పడితే ఆర్మీ సహాయంతో వెంటనే పూడ్చడం. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కుట్ర జరిగింది, పడవలు అడ్డం పెట్టారన్నప్పుడు ఆ పడవల్ని తొలగించడం. అదేవిధంగా గత 5 ఏళ్లలో జరిగిన అకృత్యాలకు సంబంధించి వెలుగు తీసే పనిలో ఉండడం. ఈ అకృత్యాలకు పాల్పడిన అధికారుల్ని ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా సస్పెండ్ చేయడం, అరెస్టులకు రంగం సిద్ధం చేయడం. ఇన్ని జరిగాయి సార్ 100 రోజుల్లో.